కోతులు, రిసెస్ మెకాక్ ఇవి మరి ఆవాసాలు తరిగిపోవడం వల్ల ఈ మధ్య జనావాసాలకు రావడం మనం చూస్తున్నాం. ఇవి చూసారు ఎంత ఆహ్లాదంగా దాన్ని పడుకోబెట్టి దాని పిల్లకి పేలు చూసి తల్లి బిడ్డకి ఏ విధంగా చేస్తుందో ఆ అమ్మ ప్రేమ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఓం ధనవంతరాయ నమః. ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక దురాచారము ఆల్కహాల్. పెద్దలు అలాగే యువత కూడా ఈ మధ్య ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు ఒక సామాజిక దురాచారంగా ఆస్తులు కోల్పోవడం కాకుండా సమాజంలో గౌరవం కోల్పోవడం, అదేవిధంగా లివర్ వంటి ప్రధానమైనటువంటి అంగాలు కోల్పోవడం వల్ల వాళ్ళు ఆస్తులు అమ్ముకుని పిల్లల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థంగా అయిపోతున్న ఈ సందర్భంలో చాలామంది మేము ఆల్కహాల్ ఏ విధంగా మానాలో చెప్పమంటున్నారు. అదేవిధంగా తల్లులు కూడా మరి మా ఆయన గారు లేకపోతే మా అన్నయ్య గారు ఆల్కహాల్ మానడానికి ఏదైనా చెప్పమని అడుగుతున్నారు. ఇదంతా మేము ఆలోచించినటువంటి బోధిధర్మ వన సంజీవిని మా గురువులు చెప్పినటువంటి ఒక యోగాన్ని సమాజ హితం కోసం మీ ముందుంచి మీకు ఉపయోగపడాలని మేము చేస్తున్నాం. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ అద్భుతమైన మునుకిని మీకు పరిచయం చేస్తాం. ఇది సీతాఫలం. దీని బొటానికల్ నేము అన్నోనా స్కామేజా, అనునేసే ఫ్యామిలీకి చెందినది. అయితే ఇది సీతాఫల అనుబదులకి మీ అందరికీ కూడా నోరు వరుతుంది. ఎందువల్లంటే సీతాఫల అందులో టేస్ట్తో పాటు ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, కాపర్ వంటి ఖనిజ లవణాలు, విటమిన్స్, ఏసీ విటమిన్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా లభిస్తాయి. చాలామంది షుగర్ పేషెంట్లు సీతాఫలాలు తినకూడదేమో అనుకుని దూరం చేస్తుంటారు. సీతాఫలాలు 10-15 తిని మీరు షుగర్ టెస్ట్ చేసుకున్న పెరగని సందర్భాల్లో మేము అనుభవపూర్వకంగా చూసాం. కాబట్టి షుగర్ పేషెంట్లు కూడా ఇది ఎందుకు తినచ్చు అంటే రక్త ప్రసారాన్ని, రక్తశుద్ధిని క్రమపరచడంలో ఇది ప్రధానంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ యొక్క సీతాఫల ఆకుల కోసం రణవైద్యంలో మరొక వీడియోలో అద్భుతమైనటువంటి గ్యాంగ్రీన్ ఏ విధంగా అయితే తగ్గిస్తుందో మనం తర్వాత వీడియోలో చూద్దాం. అయితే సీతాఫల ఆకుల్ని మనం బాగా నూరి పసుపు రాసి మన శరీరానికి రాసినప్పుడు ఎటువంటి చర్మ వ్యాధులైనా పోతాయి. అయితే మన కమెంటింగ్ టు పాయింట్, మనం దీంట్లో సీతాఫల ఆకులో ఉన్నటువంటి చిగురులు బాగా చిగురులు అన్నమాట. ఈ చిగురు మాత్రమే పనిచేస్తుంది ఈ యోగానికి. చెప్పారు, డాక్టర్ గారు చెప్పారు పెద్ద ఆకు అంటే పనిచేయదు. ఈ చిగురులను తీసుకుని, ఇది పూతకొచ్చినప్పుడు పువ్వులను తీసుకుని, ఈ చిగురులను తీసుకుని నీడను ఆనబెట్టుకుని బాగా మెత్తగా పొడిని చేసుకుని దాచుకో. ఇది ఏం చేస్తామంటే ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఆల్కహాల్ తెమ్మని ఆల్కహాల్లో ఒక హాఫ్ స్పూను పొడుగును అందులో వేసి బాగా షేక్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. రెండవది ఆ విధంగా చేసినప్పటికీ రెండవది ఏంటంటే చిగురుల్ని మనం తీసుకుని ఒక కలవంలో తీసుకుని చక్కగా కచ్చాబెచ్చగా దీంట్లో రసం వచ్చేలాగా జాగ్రత్తగా చేసి ఈ విధంగా కచ్చాబెచ్చగా దంచి మనం ఒక శుభ్రమైనటువంటి క్లాత్లో తీసుకున్నాను. ఈ కాటన్ క్లాత్లో తీసుకున్నప్పుడు చక్కగా చూసారా, మీకు కనిపిస్తుంది. ఈ విధంగా డ్రాప్స్లో వచ్చేలాగా మీరు సేకరించుకుని పక్కన పెట్టి చూశారు కదా నేను ఏ విధంగా అయితేనే దీని కషాయం తీసానో. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అందరూ తప్పు చేస్తున్నారు ఏంటంటే దీని యొక్క ఔషధాలు లేత చిగురుటాకుల్లో మాత్రమే ఉంటాయి. పెద్ద ముదరాకులు తీసుకుంటే దానికి యోగం పని చేయదు. ఈ చిగురుటాకులు తీసుకుని మందు తాగే వాళ్ళలో 5 నుంచి 6 డ్రాపులు మాత్రమే వాళ్ళకి ఆ ఆల్కహాల్లో ఈ డ్రాప్స్ వేసి, లేదంటే ముందు చెప్పినట్లు దీని యొక్క పొడును కానీ ఆల్కహాల్లో వేసి ఇచ్చినట్లయితే వాళ్ళకి ముందుగానే చెప్పండి. ఒకవేళ చెప్పకపోయినా వాళ్ళకి అద్భుతంగా ఎలా తగ్గించాలనేది వాళ్ళకి తెలియకుండా మీరు తల్లులు మీరు తగ్గించాలంటే తర్వాత వీడియోలో చెప్తాం. దీన్ని ఎప్పుడైతే వేసి పొడుం కానీ
ఈ 5-6 చుక్కలు కానీ వేసినప్పుడు మందు తాగినప్పుడు వాళ్ళకి బాత్రూమ్ దగ్గరలో ఉండాలి. ఒక్క 4-5 విరోచనాలు అయిపోతాయి, వాంతులు కూడా అయిపోయి మందు అంటే చిరాకు భయం వస్తుంది. ఈ యొక్క ఎఫెక్ట్ 24 రోజులు పనిచేస్తుంది. 24 రోజులు వాళ్ళని కౌన్సిలింగ్ చేసి కుటుంబ నేపథ్యాన్ని, తన పరువు ప్రతిష్టలు ఏ విధంగా దెబ్బతీస్తున్నాయో తెలియజేసి, వాళ్ళు కొందరు ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోతారు. ఆల్కహాల్ టైంకి తాగకపోతే చాలా ఎడిక్ట్ అయిపోతుంటారు. కొందరు ఈ పొడాన్ని, నేను ఇందాక చెప్పినటువంటి పొడాన్ని, గుట్కా, పాన్పరాగు వీళ్ళు నవ్వులే వాళ్ళకి వాటిలో కలిపినది నవ్వులేరంటే ఒక 4-5 రోజులకి చికాకు వచ్చి అది కూడా మానేస్తారు. అంటే ఇదే కదా గుట్కాల వంటి పాన్పరాగుల వంటి వాటిని కూడా విడనాడడం కూడా ఈ సీతాపాలక ఎగురులోనే ఉంది. అయితే వీళ్ళకి విపరీతమైన వాంతులు విరోచనాలు అయిపోయినప్పుడు వాళ్ళకి ఏం అవ్వదు, కానీ జిలేబీ లాంటిది ఏమన్నా పెట్టి వాళ్ళకి కొద్దిగా దాన్ని ధైర్యం చెప్పి వాళ్ళకి మరి ఇంక ఎడిక్ట్ అయిపోయారు కదా, తాగడానికి వెళ్ళిపోతారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే వాము, పావు కేజీ వాము తీసుకుని 8 లీటర్లు కరెక్ట్గా కొలుచుకుని 8 లీటర్ నీటిలో 2 లీటర్లు అయ్యే వరకు బాగా మరిగించాలి. మరిగించి 2 లీటర్లు అయిపోయిన తర్వాత దాన్ని వడకెట్టి ఒక గాజు సీసాలో భద్రపరచాలి. వీళ్ళకి ఆల్కహాల్ ఎడిక్ట్ అయిపోయినప్పుడు, ఆల్కహాల్ తాగంలో ఉన్నప్పుడు ఈ వాము కషాయాన్ని ఒక 5-6 స్పూన్లు తీసుకున్నట్లయితే ఆల్కహాల్ నుంచి వచ్చే ఎడిక్షన్ని బ్రెయిన్ ఏ విధంగా అయితే బ్రెయిన్ కుదుటపడి వాళ్ళకి ఆల్కహాల్ మానేస్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా బోధిధర్మ వన సంజీవని వైద్య ఇటువంటి సామాజిక పరమైనటువంటి వీడియోలు అందరికీ చేరాలంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఆల్ కొట్టినట్లయితే మేము ఏ వీడియోలు చేసినప్పుడు కూడా నోటిఫికేషన్గా మీకు వస్తాయి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి. ఈ విధంగా మంచి ఇటువంటి ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకి అందరికీ చేరవేసి ఈ ఛానల్ యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారని మేము కోరుకుంటున్నాం.